చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నేతపై వైసీపీ నేత కత్తితో దాడి చేశాడు. గత నెలలో టీడీపీ కార్యకర్త రామకృష్ణపై వైసీపీ నేత వెంకటరమణ దాడి చేసి హత్య చేశాడు. తాజాగా వెంకటరమణ బంధువు వేణుగోపాల్ టీడీపీ నేత హరినాథ్పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పొలానికి దారి విషయంలో వీరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ విషయాన్ని వారు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే హరినాథ్పై దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కన్యాకుమారి, హరినాథ్, వెంకటేష్కు గాయాలయ్యాయి. క్షతగాతులకు పొంగనూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కూలోళ్ళకు అన్నం ఎత్తుకొని వస్తాను నేను నా కొడుకు ఆ దారిలో రాకూడదు అనేసి వాళ్ళు పొడివిళ్ళు కట్లు అన్నీ ఎత్తుకొని వచ్చేసారు. నా కొడుకుని ఒక ఏడు కొట్టి వాడు కింద పడిపోయి బండ్లో వస్తాను. నేను పడిపోతే వాడు కట్లు పొడుగుని చూసిందే పరిగెత్తేసాను. ఇంక నేను ఆడ కింద పడిపోయాక నన్ను వచ్చిందే ఏం చేస్తారు గొడవ. మరి ఎందుకు నీ మీద దాడి చేసినారా? దారి పోకూడదు అనేసి వేరే వాళ్ళు నారాయణ స్వామిని వాడు వీడు సార్ ముందు వానికి మా గలాటలు ఉన్నాయి. నారాయణ స్వామి జత వీడు వేణుగోపాలు వాని కొడుకు వాళ్ళంతా వాళ్ళు ఎగేసి దారిలో రానికన్నా చేసేయాలని మమ్మల్ని ఇట్లా కొట్టి నరికినారు సార్. ఈరోజు నారాయణ స్వామి ఎవరు? నారాయణ స్వామి వచ్చి వైసీపీ పెద్దిరెడ్డి అనుసరుడు కొడుకులతో నరికినాడు సార్. కట్టెలతో కొట్టి వాళ్ళ వేణుగోపాలు కొడుకు భార్య వాళ్ళు ఇద్దరు నలుగురు సార్. వేణుగోపాల్ ఎవరు? జానవేలు సార్. ఏం లేవు సార్, పాత కక్షలు ఏం లేవు సార్. మరి ఇప్పుడు గొడవ ఎందుకు జరిగింది? దారిలో రాకూడదు అండి సార్, దారి నుంచి రాకూడదు అట్లానే సార్. బండ్లో లెఫ్ట్ సైడ్ 7 కొట్టినారు సార్ నన్ను. దాంతో ఏమంటే 20 మీటర్లు జరుపుకుంటూ పడినాను సార్. మా డాడీ ఆడే పై నుంచి కింద పడినాడు బండ్లో నుంచి. ఇంట్లో ఏమైందంటే కొడుకులతో వచ్చి తలకాయ పైన వేసినారు సార్ మా నాన్న. సార్ వేణుగోపాలు, భరత్, సావిత్రమ్మ, లక్ష్మీదేవి నలుగురు సార్. ఎందుకు కొట్టినారు? వాళ్ళు ఏమవుతారు మీకు? వాళ్ళు ఏమవుతారంటే ఏం కాదు సార్, బట్ ఏంటంటే దారిలో వస్తూ ఉంటే దారిలో రాకూడదు అని చెప్పి చేయండి. నారాయణ స్వామి అంచర్లు సార్ వీళ్ళంతా, వాళ్ళంతా మనసులో పట్టుకుని ఇవంతా చేయండి.